అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను, డిఫికల్ట్ డిపార్ట్మెంట్, అనునిత్యం పనులుంటాయి. కానీ అతనికి ఉండే స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి